బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తమ సూపర్ 6 హామీల్లో భాగంగా కీలకమైన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000, పాఠశాల నిర్వహణ నిధికి మరో 1,000 చొప్పున మినహాయించి మిగిలిన 13,000ను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు గాను ప్రభుత్వం 8,745 కోట్లను విడుదల చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నిధులు జమ అయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని, వారి వివరాలు అందిన వెంటనే నిధులు జమ చేయాలని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా అర్హులైన విద్యార్థుల పేర్లు జాబితాలో లేకపోయినా వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకంతో పోలిస్తే తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం 2022-23లో చివరిసారిగా 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లులకు 6,392 కోట్లను అమ్మఒడి కింద జమ చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల గతంతో పోలిస్తే లబ్ధిదారులైన విద్యార్థుల సంఖ్య 24,65,199 మేర పెరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల తల్లులకు ఈ పథకం ఒక కానుకని, అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
ఈ పథకం అమలుతో రాష్ట్రంలో విద్యార్థుల చదువులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 వంటి పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకంతో మరో ముఖ్యమైన హామీని నెరవేర్చినట్లయింది.